హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈరోజు బాహుబలి బుట్ట ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఈ బాహుబలి బుట్ట స్టిచ్ చేయడానికి మనం అంచుని వేరేగా స్టిచ్ చేసుకోవాలి, బుట్టను అంతటిని వేరేగా స్టిచ్ చేసుకోవాలండి. రెండు కొలతలతో సహా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం అంచునైతే మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. దానికోసం లైనింగ్ని ఇలా నేను మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కింద వైపు ఉన్నది 6.5 అనమాట లెంత్. దానికి ఖర్చుగా ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. అంచులో పై భాగం వైపు ఉండేది మనం హ్యాండ్ 6.5 తీసుకున్నాం కదా, పైన 7.5 తీసుకుంటాము. ఇలా మార్కింగ్ చేసుకొని మిగతా అంత పీస్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత బకరం పీస్ని అయితే తీసుకోవాలండి. బకరంని మరీ కాలర్కి వేసినట్టు గట్టిగా కాకుండా తిన్ బకరం అయితే తీసుకుంటే సరిపోతుంది అనమాట. బకరంని 2 ఇంచెస్ వెడల్పుతో అయితే తీసుకున్నాను. 20 ఇంచెస్లో అయితే పొడుగు అయితే తీసుకున్నాను. దానికి 1/2 ఇంచ్లో ఇలా చిన్న మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం స్కాలప్ డిజైన్ అయితే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను దీనికి. సో దానికని ఇలా చిన్న క్యాప్ తీసుకొని క్యాప్ మధ్యలో ఇలా లైన్ కొట్టుకోవాలన్నమాట. ఆ లైన్ కిందన మనం మార్క్ చేసుకున్న లైన్ రెండు ఈక్వల్గా వస్తూ చూసుకుంటూ ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఆ కర్వ్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత దీన్ని చక్కగా కత్తిరితో కట్ చేయాలి. ఇలా మనం 2 పీసెస్ అయితే రెడీ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి. దీన్ని మనం లైనింగ్ మీద పెట్టుకోవాలి. అది కూడా కర్వ్స్ ఉన్నవన్నీ మనకి ఎల్బో సైడ్ ఏదైతే మనం కొలుచుకొని పెట్టుకున్నామో అటువైపు పెట్టుకొని దానికి తగ్గట్టుగా మిగతా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకుంటాం. దీన్ని మనం బార్డర్ కోసం ఏదైతే పీస్ యూస్ చేస్తామో దానికైతే మనం దీన్ని ఐరన్ చేసి అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ని దీన్ని అటాచ్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు లైనింగ్తో పాటు అది లోపలికి వెళ్ళిపోతుంది. నేను ఇలా కర్వ్స్ ఉన్నవి ఎక్కడైతే ప్లెయిన్గా వచ్చిందో అంచు అన్నది అటువైపు అయితే డౌన్కి అయితే పెట్టుకున్నానండి. అది మనకి ఎల్బో దగ్గరికి వస్తుంది అనమాట. పైన కొంచెం బుటీ డిజైన్లా ఉంది కదా, అది పైకి పెట్టుకుంటే మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుందని అలా చేశాను. తర్వాత దీనికి ఐరన్ చేసేస్తే చక్కగా ఫ్యూజింగ్ అన్నది అటాచ్ అయిపోయింది. చూసారా? ఐరన్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫ్యూజింగ్ చక్కగా నీట్గా అటాచ్ అయిపోతుంది. తర్వాత మనం కుట్టుకోవటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ పైన దీన్ని ప్లేస్ చేయాలి. లైనింగ్ రైట్ సైడ్, అంతేకాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కూడా ఇలా చేసి ఒక చిన్న పిన్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్యూజింగ్ పక్క నుంచి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఫ్యూజింగ్ పక్క నుంచే మనము కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం పల్చని క్లాత్లు అయితే మాత్రం మనం నెంబర్ 2లో అయితే కుట్టుకుంటే మనకి ఉగ్గులు అనేవి రాకుండా నీట్ స్టిచ్ అయితే పడుతుందండి. ఇలా మనం ఏమైనా ఫ్యూజింగ్ పక్క నుంచి స్టిచెస్ కానీ అలా వేసుకునేటప్పుడు మన క్లాత్ అన్నది ఉగ్గులు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నెంబర్ని అయితే 2లో కానీ 3లో కానీ పెట్టుకొని కుట్టుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. నేను దాని పక్క నుంచి ఇలా మెల్లగా కుట్టుకుంటూ వస్తున్నాను. మనం ఈ కర్వ్ డిజైన్స్ ఎప్పుడు కుట్టినా కూడా కొంచెం జాగ్రత్తగా మంచిగా కుట్టుకుంటే మనకి రివర్స్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. టైం పట్టినా పర్వాలేదన్నమాట. మనకి ఇచ్చే మనీ కూడా ఆ ఫినిషింగ్ చూసే ఇస్తారు కాబట్టి తప్పకుండా నీట్గా అయితే కుట్టాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పావు ఇంచ్ కంటే తక్కువ అంటే సగం పావు ఇంచులో సగం వరకు మనం క్లాత్ నుంచుకొని మిగతాది అంతటిని అయితే మనం కర్వ్స్ ఎలాగైతే తీసుకున్నామో ఆ కర్వ్ ప్రకారమని కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నవి పెట్టుకుంటూ
డాట్స్ పెట్టుకుంటూ కట్ చేసుకుంటే మనకి నీట్గా కట్ అయిపోతుంది. నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక వైపు కట్ చేసి ఇంకో వైపు కానీ టర్న్ చేయగలిగితే ఈజీగా కట్ అవుతుంది. ఇలా మధ్యలో ఎక్కడైతే కర్వ్స్ ఉన్నాయో అక్కడ మెయిన్ కోన్ పాయింట్స్ దగ్గర అయితే ఖచ్చితంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ చేసేద్దాం. చూడండి ఎంత చక్కగా రివర్స్ అయిపోతుందో, మొత్తం కోన్స్ అన్నవి నీట్గా రివర్స్ అయిపోతుంది. చిన్న ఫింగర్తో ఇలా టిప్ చేసామంటే శుభ్రంగా బయటకైతే ప్రతి కర్వ్ అన్నది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తాన్ని మెల్లగా టర్న్ చేసుకొని ఇలా కోన్ పాయింట్స్ దగ్గర కొంచెం మనం ఇలా ట్విస్ట్ చేస్తే నీట్ ఫినిషింగ్తో అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ రివర్స్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. అదే మనం లోపల ఈ ఫ్యూజింగ్ వేయకుండా కనుక ఇలా క్లాత్ నార్మల్గా కుడితే మాత్రం ఇంత మంచిగా ఫినిషింగ్తో రాదండి. ఖచ్చితంగా ఫ్యూజింగ్ వేస్తే నీట్గా వస్తుంది అనమాట. మనకి కావాల్సిన షేప్ కూడా చాలా ఈజీగా తిరుగుతుంది. అందుకే ఫ్యూజింగ్స్ మనం నెక్స్ కానీ లేదు రకరకాల డిజైన్స్ ప్యాటర్న్స్ కానీ వేసుకునేటప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నాకు కొంచెం పీస్ చాలదండి, నేను దానికోసం బ్లౌజ్లో ఉన్న పీస్ని అయితే చిన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం బార్డర్ కోసం అయితే ఇలా స్కాల్ప్ డిజైన్ అయితే డిజైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ అయితే బొట్ట కోసం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా లైనింగ్ని నేను 8.5 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి పైన మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని షోల్డర్ డౌన్ వైపు 3 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇది మనకి ఆర్మ్ హోల్ డాట్ అనమాట. వీళ్ళ బ్లౌజ్ తాలూకా ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 9.5 ఉందన్నమాట. మనం స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ లైన్ తీసుకుంటాం కాబట్టి ఆర్మ్ హోల్కి -1 చేసుకోవాలి. సో 8.5 మనం పెట్టుకుంటే కరెక్ట్గా మనకు రౌండ్ తిరిగేసరికి అది 9.5 అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి నేను కొలుచుకొని ఇలా చక్కగా దానికి మార్క్ చేసేస్తాను. కర్వ్ స్కేల్స్ తీసుకొని చక్కగా మనం దాన్ని ఈ 2 డాట్స్ని అయితే కలిపేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్స్ చాలా యూజ్ అవుతాయండి. ఇందులో ఇంకొక షేప్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మనకి షేప్ ఉగ్గులు లేకుండా చక్కగా నీట్గా అయితే ఈ స్కేల్స్ యూజ్ చేయటం వల్ల మనకు వస్తాయి అన్నమాట. ఎవరైనా వాడాలి అనుకుంటే తప్పకుండా ఈ స్కేల్స్ని అయితే యూజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అన్నది నీట్గా వస్తుంది. మనం ఇప్పుడు టేప్తో కొలుచుకొని చూద్దామా. చూడండి ఎంత చక్కగా 9.5 అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇదేనండి ఈ మార్కింగ్లో చిన్న టిప్ అనమాట. మనకు ఉన్న దానిలో 1 మైనస్ చేసుకొని మనం అయితే పెట్టేసుకుంటే ఆర్మ్ హోల్ నీట్గా వచ్చేస్తుంది. కిందన స్లీవ్ దగ్గర మనం ఆల్రెడీ మన మెయిన్ బార్డర్ దగ్గర 7.5 ఉంచాం కదా, సేమ్ అలాగనే కిందన కూడా 7.5 పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర నుంచి తీసుకున్న కొలతలో సగానికి మార్క్ చేసుకొని పైకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకి బుట్ట హ్యాండ్ కాబట్టి బుట్ట హ్యాండ్ కోసం మనం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటాం కదా, దానికోసం కొలుచుకోవటానికి అక్కడ నుంచి కలుపుకొని రావాలన్నమాట. మనం ఎక్స్ట్రాగా తీసుకున్న పీసు 5.5 తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ 5.5 పాయింట్ని అలాగే మనం ముందుగా మార్క్ చేసుకున్న పాయింట్ని అయితే రెండింటిని ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి చక్కగా ఈ 2 పాయింట్ని అయితే మార్క్ చేసుకుంటాం మనం. మనం ఆర్మ్ హోల్ దగ్గర 5.5 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కింద వైపు కూడా అలానే 5.5 ఎక్స్ట్రా తీసుకొని ఆర్మ్ హోల్ మార్కింగ్కి ఈ డౌన్ మార్కింగ్కి రెండింటిని స్కేల్తో ఇలా అయితే మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రాగా మనం ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ మార్క్ అయితే చేసుకుంటాం. సో దీని తర్వాత మనకి ఆర్మ్ హోల్ ఇలా స్ట్రైట్గా తీసుకుంటే చిన్న ఉగ్గులైనా వస్తుందండి. అలా కాకుండా 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం ఈ మార్కింగ్కి కరువుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే మనకి అండర్ ఆర్మ్స్లో ఉగ్గులు కానీ అలా ఏం అనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే మనకు బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది మెయిన్ టిప్. ఎందుకంటే ఇలా కుట్టుకోవటం వల్ల చాలా మందికి ఇక్కడ ఉగ్గులు వచ్చేస్తాయి అంటారు కదా చేతుల దగ్గర, అలా ఉగ్గులు రాకుండా ఉండాలి అంటే ఇందులో మనం లోతులు ఎక్కువ తక్కువ కూడా ఉంటుందన్నమాట. ఎక్కువగా వాళ్ళకి ఏమైనా ఉగ్గులు వస్తున్నాయంటే దీనిలో ఫాల్ట్ ఉంటేనే వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఎంత కట్ చేయాలో అంత ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు.
తర్వాత మనం ఎక్స్ట్రా ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడికి ఒక కట్ పెట్టుకుంటాము. డౌన్లో కూడా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ కూడా కట్ పెట్టుకోవాలి. అలా ఎందుకు పెట్టుకుంటామంటే మనం బుట్ట హ్యాండ్స్ని అక్కడ నుంచి కుచ్చులు పెట్టుకుంటూ వస్తామన్నమాట. సో దానికోసమని అలా చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ నాకు కరెక్ట్గా 17 ఇంచెస్ అయితే ఉందన్నమాట. దానిలో మనం హాఫ్కి 2 పీసెస్ అయితే చేసుకోవాలి. దీన్ని చక్కగా స్కేల్తో మార్క్ చేసుకొని మనం ఈ మార్కింగ్ని నీట్గా కట్ చేసేసుకుంటాము. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను అన్ని వీడియోస్ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, లేదు డిజైనింగ్ వీడియోస్ కానీ, లేదు ఎంబ్రాయిడరీ అలాంటివన్నీ పెడుతుంటాను అనమాట. ఏదైనా ఉంటే కామెంట్ చేస్తే కూడా దానికి తగ్గట్టుగానే వీడియోస్ చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అయితే మనం అటాచ్ చేసుకుంటాం. ఈ బుట్ట హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువ పడుతుందండి. మనం శారీ పన్నాలో మీటర్ ముక్కతో 40 సైజ్ వాళ్ళకైతే బుట్ట హ్యాండ్ని కుట్టగలుగుతాము. కానీ అదే గనక మనకి శారీ పన్నా లేకుండా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా బుట్ట హ్యాండ్ అయితే రాదండి. అందుకని చెప్పి మీరు బయట ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే ఖచ్చితంగా నా శారీ పన్నా అయితే మీటర్ ముక్క సరిపోతుంది 40 సైజ్కి. శారీ పన్నా లేకుండా కనుక మనకి పీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీటర్ పావు ముక్క అయితే తీసుకోవాలి, లేదంటే మాత్రం సరిపోదన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ అన్నది సైజుని బట్టి మనం బుట్ట హ్యాండ్ కుట్టగలమా లేదా అన్నది ముందే మనం కస్టమర్కి అయితే చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకొని అయితే మాత్రమే కుట్టగలుగుతాము, లేదంటే ఫ్యాబ్రిక్ సరిపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో ఇలా అయితే నేను ఈ కుట్టిన బ్లౌజు 40 సైజ్కే కుట్టానండి. వాళ్ళకి కొంచెం అంటే వేరేగా డిజైన్ చేశాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, ప్రిన్సెస్ కట్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే నేను దాన్నే అప్లోడ్ చేస్తాను మండే. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో కావాలంటే ఈ వీడియో వెంటనే చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత మనం బార్డర్ కోసం సెపరేట్గా ఉంచుకున్న పీస్లో మిడిల్ పాయింట్ని మనం ఇప్పుడు బుట్ట కోసం ఏదైతే సెపరేట్గా చేసామో దాన్ని అందులో ఉన్న మిడిల్ పాయింట్ని ఇలా జాయింట్ చేసుకొని చిన్న పిన్ పెట్టుకోవాలన్నమాట. బార్డర్కి అటాచ్ చేసిన లైనింగ్ని విడిచిపెట్టి దాని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఎక్కడైతే మనం ముందే మార్క్ చేసి పెట్టుకున్నామో అక్కడ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ అయితే వేసుకోవాలి. ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎండింగ్లో కూడా రైట్ సైడ్ ఇంకొక వైపు కూడా మనం ఒక చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా, అంతవరకు మాత్రమే ప్లీట్స్ పెట్టుకుంటాం అన్నమాట. అదే మనకి పీస్ ఎక్కువగా ఉందనుకోండి, ఓన్లీ మనం ఖర్చు ఎంతవరకు అయితే హ్యాండ్ కుంచుకున్నామో అంతవరకు కాకుండా మిగతాదంతా ప్లీట్ పెట్టుకున్నా ఇంకా పెద్ద బుట్ట అయితే బాగా వస్తుంది. కాకపోతే మనకు పీస్ చాలదు కాబట్టి ఉన్నంతలోనే మనం కొంచెం ప్లీట్స్ అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ని బార్డర్లో విడిచిపెట్టాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనకు కుచ్చులు కనిపించకుండా కుచ్చులు పైనుంచి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే లోడింగ్లో ఎలా అయితే కుట్టుకుంటామో అంత ఫినిషింగ్తో అయితే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. తర్వాత లోపల ఉన్న ఫ్యూజింగ్ కూడా ఎప్పుడూ కదలకుండా ఉండాలంటే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే రేపు పొద్దున్న వాష్ చేసినప్పుడు కూడా మనకేమీ కాకుండా అంటే నలిగిపోకుండా ఉంటుంది, హ్యాండ్ని అలాగ ఉంచుతుంది అనమాట. సో అలా వేసేసుకోవాలి. పైనుంచి కూడా బుట్టకి పైనుంచి కూడా ప్లీట్స్ అయితే రివర్స్లో వేసుకొని రావాలి. మనం అటువైపు వేసుకొచ్చాం కదా, దానికి రివర్స్లో ఇప్పుడు మనం అయితే ప్లీట్ ఇలా పెట్టుకొని వస్తే బుట్ట అనేది మంచిగా నిల్చుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా.
ఈ స్లీవ్స్ని ఇప్పుడు మనం బాడీకి అయితే అటాచ్ చేసేసుకుంటే ఫైనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ ఓపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోండి.